పత్రికా మిత్రులకు పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సాగునీరు ఇవ్వడంలో దాగుడు ముత్తలాడుతూ మరి వాళ్ళు అవగాహన రాహిత్యంతోన బాధ్యత లేని విధానాలతోన సాక్షాత్తు మరి నీళ్ల మంత్రి అయిన ఉత్తమ కుమార్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి అల్లుడు. మరి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత ముద్దుబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ. మరి పులిబిడ్డకు అల్లుడికి అల్లున్నట్లు శనున్నట్లు వీళ్ళు ఇద్దరు కూడా దశమగ్రహాల్లాగా పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్న శని మహాత్ములు వీళ్ళిద్దరు. మీరు నిజంగా పాలమూరు మీద అభిమానంగా ఉండింటే 3 ఏళ్ళు మీ పరిపాలనలో ఇవాళ కూడా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ఉండింటే ఎలినో వచ్చినా మరి జూన్ జూలై మాసంలోనే రైతాంగం మొత్తం కూడా మరి ఎక్కడికైనా కరిగట్లు చేసుకొని నారు వేసుకొని వరి నాట్లకు సిద్ధమవుతారు. ఆ తరుణంలోనే మీరు శనిలాగా ఒక ప్రకటన చేసిరు. మీరు ఏమని చేసిరు? ఎలినో వస్తుంది, రైతులు జాగ్రత్తగా ఉండాలి. మీ శివం అనే ఒక సమావేశాన్ని కూడా నిర్వహించి మరి సాక్షాత్తు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు నీళ్లు వదలడం కష్టంగా ఉంది, వదలొద్దని చెప్పి మరి మీరే జీవోలు జారీ చేసిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు నీళ్లు మోటార్లు ఆన్ చేసినా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. నిన్న పెద్దలు నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ భవన్ లో పెట్టిన ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా చూసిరు. మీరు ఆ మీడియాలో ఇచ్చిన సందేశాన్ని ఇచ్చుకొని మరి మేఘాల మీద మీరు వెళ్ళి మోటార్లు ఆన్ చేయడం జరిగింది. ఈ విజయం బీఆర్ఎస్ దే. ఇప్పటి కూడా మేము మీతో మనవి చేసేది ఏంటంటే జూరాలలో ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్లో మరి ఇప్పటికే శ్రీశైలంలో కూడా 160 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ ఉన్నాయి. మరి జూరాలకు వచ్చేస్తున్నటువంటి ఫ్లోర్ నుంచి శ్రీశైలం నిండడానికి ఇంకా కొంత టైం మాత్రమే ఉన్నది. దాని ద్వారా ఏదైతే ఇవాళ నిరంజన్ రెడ్డి చేసిన ప్రకటనకు జడుచుకొని మరి కేటీఆర్ గారికి ఇక్కడికి వచ్చి నార్లాపూర్ను ముట్టడిస్తాను అనగానే మళ్ళీ మీరు ఆగమేఘాల మీద మోటార్లు మరి స్టార్ట్ చేయడం జరిగింది. మేము దీనికి సంతోషిస్తాం. మరి ప్రజలు ఇన్నాళ్ళు 2 నెలల నుంచి రైతాంగాన్ని మోసం చేసినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎలినో చైర్మన్ మన రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు పెద్దలు చిన్నారెడ్డి గారు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏం అధ్యయనం చేసి ఇప్పుడు రాష్ట్రంలో మొత్తానికి నీవే దాని కన్వీనర్గా ఉన్నావు. మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినావు నువ్వు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎప్పుడైనా సరే జూరాలకి కర్ణాటక, మహారాష్ట్రలో జరిగే వరదలు ఎప్పుడు వచ్చినా కూడా జూరాలకు ఫ్లడ్ వస్తుంది. దాని ద్వారా శ్రీశైలంకి వెళ్తే ఆయన సోగి లేదా నీకు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మనకు పంటలు పండించుకునే అవకాశం ఉంది. మీకు సోగి లేక అవగాహన లేక మరి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో, కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి మీరు ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ద్వంద్వ నీతితోన నీటిని ఆపి రైతులకు మోసం చేసిన విధానాన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పెట్టిన పొయ్యికి మండే వంటకి మీరు ఇవాళ వచ్చి అధికారంలో కూర్చున్నారు. మీరు ఎక్కడ కూడా ప్రాజెక్టుల డిజైన్లు చేయలేదు. ప్రాజెక్టుల ద్వారా ఎక్కడికి నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ ఏ పంటలు పండుతుందన్న అవగాహన కూడా లేదు. నేటికి కూడా మీరు మాట్లాడేది ఏంటంటే ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి సగం దోగి ఆపేసినటువంటి కాల్వల గురించి చెప్పడం తప్ప, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పడం తప్ప ఈ భీమా ప్రాజెక్టులో కానీ, కోయిల్ సాగర్ లో కానీ మిగతా ప్రాజెక్టుల నుంచి ఎన్ని నీళ్ళు వస్తాయి, రైతాంగానికి ఎక్కడ నీళ్ళు ఇవ్వచ్చనే పూర్తి సోగి జిల్లా మంత్రి కానీ జిల్లా ఎమ్మెల్యేలకు కానీ లేదు అని చెప్తున్నా. మీకు రాసలీలలు ఎక్కువ తక్కువ అయితే మీ అడ్డాలు, మీ వ్యాపారాలు తప్ప మీరు ప్రజలకి చేసింది ఏం చెప్పిందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ముమ్మాటికి చేసి పెట్టిన వండి పెట్టిన కూడు మరి ఇవాళ రైతాంగానికి ఫ్లడ్ ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన అవకాశం ఉన్నా కూడా దాదాపు మీరు 15 రోజుల నుంచి డిలే చేసిండు. నువ్వు చెప్తున్నావు కదా 1వ తారీఖు నుంచి ఒక మోటార్ ఆన్ అయిందని చెప్పి. మీరు నకరాలు చేయొద్దండి.
కేవలం తాగునీటి కోసమే మీరు ఆ ఆగస్టు 1వ తారీఖు నాడు మీరు ఒకటే పంపును కూడా ఆన్ చేసిండ్రు. ఇవాళ ఒక దొంగ ప్రకటన ఇచ్చినావు నువ్వు. మీ జీవోల ప్రకారం మీ అధికారులు మీ ఉన్నత మంత్రులందరూ కూడా ఒకే ఒక పద్ధతిలో జూరాల ప్రియదర్శన్కి నీళ్ళు ఇవ్వమని చెప్పి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసుకొని రైతుల కలెక్టర్ల ద్వారా చెప్పియడం జరిగింది. మళ్ళీ నిన్న నిరంజన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ను అనుసరణ చేసుకొని ఇవాళ 8వ తారీఖు నాడు మేము 3 మోటార్లు కూడా ఆన్ చేస్తామని చెప్పడం సిగ్గుచేటుగా ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ప్రకటన ఎప్పుడు జారీ చేయాలి? మొన్ననో 5వ తారీఖు 6వ తారీఖు చేయాలి. 7వ తారీఖు మేము తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి మీ తప్పులను ఒప్పులను మేము నిలదీసినాక నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు ప్రకటన ఇస్తావు. మరి ఆ మొనగాడు అయితే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు నాడే ఇవ్వచ్చు కదా. 8వ తారీఖు నాడు మేము మోటార్లు ఆన్ చేస్తున్నాం అని చెప్పి నీకు ఎంతసేపు ఉన్నా దున్నపోతును గుత్ప తీసుకొని అల్లిస్తే ఎట్లా మాటింటదో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ముడి మీద అంతే తప్ప మీరు ప్రజలకు పనిచేయరు, రైతాంగానికి నీళ్ళు ఇయ్యరని చెప్పి ఈ సందర్భంగా సూటిగా మాట్లాడుతున్నాం. మీరు ఎన్ని చేసినా మిమ్మల్ని వదలం. మేము రైతులకు మేలు జరిగి చివరి ఈ వానాకాలం సీజన్ చివరి వరకు కూడా ప్రతి ఎకరాకు కూడా మీరు నీళ్లు అందించాలి. ఇంకా 200 రోజులు మనం నీటిని నింపుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైతే కేరళ కానీ మిగతా రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి దాదాపు 500 చెరువులను కూడా నింపకపోతే మీ ఎంబడి పడి ఈ చెరువులను కూడా నింపిస్తాం, రైతాంగాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులు ఇవాళ చెప్పినట్లు వాళ్ళు రైతుల మీద ప్రేమతో ఈ మోటార్లను ఆన్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తానని కేవలం ఒక భయంతోనే వాళ్ళు ఇవాళ మోటార్లు ఆన్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. బాధ్యత మమకారం సోయిలేని కాంగ్రెస్ సన్నాసి నాయకులకు మేము సమాచారం ఇవ్వదలుచుకున్నాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో భవన్లో పెద్దలు మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రైతాంగానికి సాగునీటికి నీళ్లు విడుదల చేయాలని కేఎల్ఐ ద్వారా జొన్నలబగూడ గుడిపల్లి రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని ఇవ్వాలని ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదు. కేవలం తాగునీటికి మాత్రమే ఒకే ఒక పంపు నడిపి ఈ వర్షాకాలపు సీజన్కు నీళ్లు ఎగ్గొడితే ఎరువుల సరఫరా ఎరువుల కొరత ద్వారా వ్యవసాయదారుల్లో వ్యతిరేకత రాదని, వరిధాన్యం కొనుగోళ్లలో గడిచిన సీజన్ లాగా రైతుల ద్వారా తిట్లు రావని, బోనస్ ఎగ్గొట్టొచ్చని ఒక సంకుచిత భావంతోన వ్యవసాయ రంగానికి నీళ్లు ఇప్పటి వరకు వదలలేరు. నిన్నటి వరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రైతుల ద్వారా ముట్టడిస్తాం, రైతులకు నీళ్లు ఇవ్వాలని నిన్న హెచ్చరిక చేస్తే హడావిడిగా ఈరోజు నీటి విడుదలను చేయడం జరిగింది. అది కూడా గుడిపల్లి రిజర్వాయర్లోనే నీళ్ళు పడతా ఉన్నాయి. కానీ ఈ స్థానిక ఎమ్మెల్యే ఏమంటాడు, వ్యవసాయానికి కూడా కాలువల ద్వారా గుడిపల్లి కాలువల ద్వారా నీళ్ళు ఇస్తామంటున్నాడు. ఇప్పుడు పోయి చూస్తే కూడా ఇప్పటి వరకు కాలువలలో నీళ్ళు లేవు, ఓన్లీ రిజర్వాయర్లో నీళ్లు పడుతున్నాయి. అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకా కూడా వ్యవసాయ రంగానికి ఎగ్గొట్టాలనే ఆలోచనే ఉంది తప్ప, కానీ స్టేట్మెంట్ ఏమో నీళ్లు విడుదల చేసినాం అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొదటి నుంచి మోసపు మాటలు, అబద్ధపు మాటలు, ప్రజలను
నిజంగా రైతుల పట్ల వ్యవసాయం పట్ల సోయి లేదు, మమకారం లేదు. నేను ఇప్పుడు గుడిపల్లికి మా నాయకులకు ఫోన్ మాట్లాడిన తర్వాత మాట్లాడుతా ఉన్నా. నేను ఈ క్షణం కూడా కాలువలకు నీళ్లు విడుదల కాలేదు. నేను ఛాలెంజ్ చేస్తా. మరి ఎందుకు అట్లా అబద్ధం స్టేట్మెంట్లు విడుదల చేస్తారు క్యాంప్ ఆఫీస్ నుంచి? కాబట్టి రైతాంగం అందరూ కూడా ఇది గమనిస్తా ఉన్నారు. శ్రీశైలంలో వర్షాకాలానికి సరిపడా మొత్తం వ్యవసాయం చేస్తే సరిపడా నీళ్లతో పాటు మిగులు నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. మన ప్రాంతంలో వర్షాలు పడకపోయినప్పటికీ కూడా ఎగువ ప్రాంతంలో వర్షాలు వచ్చి రోజు 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు జూరాల ద్వారా విడుదల అవుతా ఉన్నాయి. శ్రీశైలం నుంచి కిందికి ఇడుస్తా ఉన్నాం. ఏమన్నా అంటే ఎలినో ఉంది, ఆంధ్రోళ్లకు లేని ఎలినోవా తెలంగాణ వాళ్ళకే ఉందా ఎలినోవా? అంటే కేవలం చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే ఇప్పటి వరకు రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలి. ఇది వాళ్ళ కుటిల బుద్ధి. చంద్రబాబు నాయుడుతో మార్కులు కొట్టేయాలని చెప్పేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని నడ్డివిర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇకనైనా మొత్తం వ్యవసాయ రంగానికి వర్షాకాలం నీళ్లు విడుదల చేయాలా, చెర్లు నింపాలి, కాలువల ద్వారా నీళ్ళన్నీ నింపి ఈ వర్షాకాలం సీజను సాగేటట్టు చూడాలా. లేకపోతే రైతాంగం ద్వారా ఎక్కడికక్కడ ప్రాజెక్టుల సందర్శనతో పాటు కలెక్టర్ ఆఫీసులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు దిగ్బంధం చేస్తామని నేను సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉందా అనేది ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం, సాగు రంగాలకు సంబంధించిన విషయాలలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఆ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనే కేసీఆర్ గారు ఇవాళ ఎంతో శ్రమ కోర్చి 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులు కాకుండా ఇవాళ ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీటి అందించి తెలంగాణకు సంబంధించిన తలసరి ఆదాయం పెంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచి రైతులను కూడా రారాజులుగా చేసిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. ఇవాళ ప్రభుత్వం ఎలినోవో పేరిట అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల్లో కోత విధించడానికి ఇవాళ రైతులను నానా ఇబ్బందులు పెడుతుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఎలినోవో పేరిట వర్షాలు కురవవు, పంటలు కూడా ఎవరు వేయొద్దు, ముఖ్యంగా వరి వేయొద్దని హెచ్చరించిన ఈ ప్రభుత్వం తర్వాత మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి ఆ వరద నీటి నారాయణపూర్ నుంచి అదేవిధంగా ఆల్మాటి నుంచి జూరాలకు విపరీతమైన వరద నీరు వస్తుంది. ఆ వరద నీరు వచ్చే క్రమంలో అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే వరద మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిండిన తర్వాత కిందికి వచ్చే వరదను వెంబడే పసిగట్టి ఇక్కడున్న అధికారులను అదేవిధంగా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసి వెంటనే గేట్లు ఎత్తించి రైతులకు కావాల్సిన సాగునీటి కోసం అన్ని రిజర్వాయర్లు నింపే ప్రయత్నం చేస్తుండే. అదేవిధంగా మొన్న ఆత్మకూరులో మా గౌరవ మాజీ మంత్రి వర్యులు అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యేలు అయ్యా మనకు వరద వస్తుంది, ఆ నీళ్లు మనం రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే శ్రీశైలం పోతాయి, శ్రీశైలం పోయిన తర్వాత అక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళు వాడుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తే అదే ఈ రేపు ఉదయం మేము ఆత్మకూరులో డ్యామ్ సందర్శించబోతున్నాం, పత్రికా సమావేశాలు నిలదీయబోతున్నాం అని చెప్తే అదే రోజు ఉదయం మేము పోయే లోపలనే గేట్లు తెరిచిన పరిస్థితి. అదేవిధంగా ఇవాళ జూరాల అదేవిధంగా నిన్న మా నాయకులు మాజీ మంత్రి వాళ్ళు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా కేఎల్ఐ కల్వకుర్తి ఫేజ్ 1 లో ఉన్నటువంటి ఎల్లూరు జొన్నలపొగడ అదేవిధంగా గుడిపల్లి రిజర్వాయర్లను కూడా నింపి నీరు ఎత్తిపోసి ప్రజలకు సాగునీరు అందించాలి, లేకపోతే మేము నార్లాపూర్ను ముట్టడిస్తాం, పాలమూరు రంగారెడ్డిలో భాగమైనటువంటి నార్లాపూర్ను ముట్టడిస్తామని చెప్తే మళ్ళీ ఉదయం తెల్లారేసరికి మళ్ళీ పంపులు ఆన్ చేసిన పరిస్థితి. ఇవాళ మేఘారెడ్డి గారు మాట్లాడుతున్నాడు, ఇప్పుడిప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే నీళ్ల మీద నిరంజన్ రెడ్డికి అవగాహన లేదని అంటాడు. అయ్యా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో
వ్యవసాయం మీద, ప్రాజెక్టుల మీద మనకు వస్తున్నటువంటి ఎన్ని క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి, సాగునీటికి ఎంత పోతుంది, తాగునీటికి ఎన్ని టీఎంసీలు మనం వదులుతున్నాం అనే ప్రతి ఒక్క అవగాహన ఒక నిరంజన్ రెడ్డికి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని కూడా సందర్భంగా నువ్వు గుర్తు చేసుకోవాలి. నువ్వు పిల్లకాకి మాటలు మాట్లాడొద్దు. ఇవాళ గతంలో నీవు మా పార్టీలో ఉన్నప్పుడే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు తెచ్చి ఈ సాగునీటి మీద పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి నిరంజన్ రెడ్డి. మీరు చేసే ప్రకటన వల్ల ప్రజల్లో చులకనైతున్నదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అదేవిధంగా విషయానికి వస్తే ఇవాళ జూరాల ప్రాజెక్ట్ సంబంధించి మనకు వరద నీరు 2,30,000 క్యూసెక్లు వస్తున్నాయి. అవన్నీ కూడా శ్రీశైలం చేరిపోతున్నాయి. ఎడమ కుడి కాలువలు కూడా విడుదల చేసి మనకున్న రిజర్వాయర్ నింపుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా శ్రీశైలంలో కూడా ఇప్పటికి కూడా వరద నీరు దాదాపు 160 టీఎంసీలు ఉంటే ఈ ప్రభుత్వం ఆంధ్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రభుత్వానికి కేవలం 49 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని ఇవాళ నివేదిక ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆంధ్ర రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి గురుదక్షిణగా ఇవ్వడానికి ఇవాళ మన నీళ్లను దోచిపెడుతున్న రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పటికైనా మన నీళ్లు మనం పరిరక్షణ చేసుకొని మన రిజర్వాయర్లన్నీ నింపి ఇవాళ తాగునీటికి కేవలం 9 టీఎంసీలు మాత్రమే మనకు సరిపోతాయి. మిగతా నీళ్ళన్ని కూడా సాగుకు విడుదల చేయాలి. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న వరదలు శ్రీశైలంలో ఉన్న నీటి నిల్వను బట్టి దాదాపు 200 రోజులు పంపులు నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ 200 రోజులు కూడా నిరంతరంగా పంపులు ఆన్ చేసి రైతులకు నీరు అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్లను కూడా వెంటనే విడుదల చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు నింపి రైతులకు న్యాయం చేయాలని సందర్భంగా మనవి చేస్తూ ఇంకొకసారి ప్రజల్లో చురుకైన ప్రకటనలు చేయొద్దని మేఘారెడ్డికి హితవు పలుకుతా ఉన్నాం. ఒక్క నిమిషం అట్లా లైన్ లో